హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన ఫుల్ ఆఫ్ లవ్ విత్ యూ అనే చైనీస్ కామెడీ మినీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. ఒకటా రెండా, ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ఎన్ని పోక్రీ మాదిరి ట్విస్ట్లు వస్తాయో మీరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకదాని తర్వాత ఇంకొకటి మనల్ని కంప్లీట్గా షాక్ చేస్తాయి, కానీ అంత కామెడీగానే ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో ఒక 5 స్టార్ హోటల్లో పనిచేస్తూ ఉన్న మన వెయిట్రెస్ అయిన హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ యొక్క మేనేజర్ హీరోయిన్తో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడు కూడా మన హీరోయిన్ని ఏదో ఒక వంక పెట్టి తిడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా హీరోయిన్ సరిగ్గా ఫ్లోర్ క్లీన్ చేయలేదంట. ఆ వంక పెట్టి మన హీరోయిన్ని ఆపకుండా గంట సేపటి నుంచి తిడుతూనే ఉంది. ఇంకా లడ్డు గోల భరించలేక ఆల్రెడీ క్లీన్ చేసేసిన ఆ ఫ్లోర్ని ఇంకొకసారి క్లీన్ చేసి చెత్త మొత్తాన్ని కూడా డస్ట్బిన్లో పడేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఎవరో హీరోయిన్ కాళ్ళని అయితే గట్టిగా పట్టుకుంటారు. హీరోయిన్ ఒక్క దెబ్బకి వణికిపోతుంది. చూస్తే హీరోయిన్ కాలంతా కూడా లేని బావ్ అని ఒక చిన్న పిల్లోడైతే అక్కడ ఉంటాడు. ఈ బావ్కి మమ్మీ లేదంట, కానీ ఎవరో అతన్ని పిక్ చేసుకుంటామని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. కానీ ఈ బావ్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా అతన్ని పిక్ చేయడానికి ఎవరూ రావట్లేదని చెప్పి మన హీరోయిన్ కొంచెం ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు. పాపం ఇంత చిన్నపిల్లోడిని నడి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయేంత చెడ్డ మంచి మన హీరోయిన్ది కాదు కాబట్టి తన రెస్టారెంట్కి బావ్ని తీసుకొని వచ్చి ఒక టేబుల్ పైన కూర్చోపెట్టి అతనికి నచ్చిన ఫుడ్ని అయితే ఇప్పిస్తుంది. ఇంకా మేనేజర్కి హీరోయిన్ తిట్టడానికి దొరుకుతుందా ఛాన్స్, కస్టమర్ టేబుల్స్ని ఆక్యుపై చేయడానికి మీరు ఏమైనా ఈ హోటల్ ఓనర్ అనుకుంటున్నారా ఏంటి? ఈ పిల్లోడిని ఇంకా వాడి సామాన్లన్నింటినీ తీసుకెళ్లి బయటపడే, నువ్వు కూడా బయటికి వెళ్ళిపో, ఇలాగ నా పర్మిషన్ లేకుండా ఫుడ్ని డొనేట్ చేయడానికి వీలు లేదని చెప్తుంది. అంత షో చేయకే లడ్డు, హోటల్ మొత్తం ఖాళీగానే ఉంది కదా, అన్ని టేబుల్స్ ఖాళీగానే పడున్నాయి. ఎంతమంది కస్టమర్స్ వచ్చినా సరే వాళ్ళకి సీట్ సరిపోయేటట్టు నేను చూసుకుంటాను. ఈ బాబుని ఇంకా నన్ను ఏం అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బాబు యొక్క ఫుడ్ కోసం నేను ఆల్రెడీ బిల్ పే చేసేసానని చెప్తుంది. హీరోయిన్ బాబుని వాళ్ళ నాన్న గురించి అడిగినప్పుడు మా నాన్న ఒక చోటు కాదు, 2 చోట్ల కాదు, చాలా చోట్ల పని చేసి బోల్డ్ అంత డబ్బులు సంపాదించి చాలా కష్టపడతాడని చెప్తాడు. హీరోయిన్కి వేరేలా అర్థమవుతుంది. పాపం వాళ్ళ నాన్న ఏ కూలి పనులు చేసుకుంటాడేమో అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. హీరోయిన్ వెంటనే ఈ బాబు మిస్సింగ్ అన్న పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తుంది. వాళ్ళ నాన్న ఈ బాబుని వచ్చి పికప్ చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుందేమో అనుకొని ప్రస్తుతానికి ఆ బాబుని అయితే హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్దాం అనుకుంది. బస్ స్టాప్ లో కూర్చున్న బాబు కొంచెం ఎక్సైట్ అయ్యి మా నాన్న ఎప్పుడు కూడా నన్ను ఒక చిన్న రూఫ్ లేని ఒక వెహికల్లో తీసుకువెళ్తాడని చెప్పేసరికి హీరోయిన్ అదే టైంకి బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఒక చిన్న ఆటో అయితే రూఫ్ లేని ఒక ఆటోని నడుపుకుంటూ ఆ దారిన వెళ్ళేసరికి హీరోయిన్ అదే వెహికల్ వాళ్ళ నాన్న కూడా తోలుతాడేమో అని అనుకుంది. కానీ బాబు పాయింట్అవుట్ చేసింది ఆటోని కాదు, ఆటో పక్కనే ఉన్న రూఫ్ టాప్ కాస్ట్లీ మర్సిడీస్ కార్ అయి ఉంటుంది. కానీ మన హీరోయిన్ ఇదే ఆటో అనుకొని పాపం వాళ్ళ నాన్న ఎంత పూరో అని ఆమెలో ఆమె బాధపడిపోతుంది. వెళ్ళే దారిలో బావుకి ఇంకా ఆకలేస్తుందని ఏదో ఒక షాప్లోకి వెళ్ళి మనం ఏమైనా కొనుక్కుందామని అడుగుతాడు. కానీ హీరోయిన్ అతను ఏమైనా కాస్ట్లీ ఐటమ్ అడిగితే ఆమె దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి కొనిపెట్టలేదేమో అని బాధపడుతుంది. ఈ లోపే బావ్ మ్యాటర్ మొత్తాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి వాడి షాప్కి కస్టమర్స్ ఎవరు రావట్లేదని నోటీస్ చేసి వాడి షాప్ యొక్క చిన్న పబ్లిసిటీని బావ్ యొక్క సోషల్ మీడియా పేజ్లో ఇస్తాడు. అంతే, కొన్ని క్షణాల్లో అక్కడికి బోల్డ్ ఎంతమంది కస్టమర్స్ అయితే వచ్చేస్తారు. షాప్ కీపర్ ఫుల్ ఖుషి అయిపోతాడు కాబట్టి బావుకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా బావ్ చేతిలో పెట్టేస్తాడు. రాత్రి బావ్ నిద్రలో కూడా తన తల్లినే తలుచుకుంటూ వాళ్ళ అమ్మ పేరుని పదే పదే పిలుస్తూ ఉంటాడు. ఈ మాటలని వింటూ ఉన్న హీరోయిన్కి కొంచెం బాధ వేయడంతో ఇకపై నుంచి ఒకవేళ బావ్ వాళ్ళ నాన్న రాకపోతే బావ్ని తనే దగ్గరుండి చూసుకుందాం అనుకుంటుంది. తర్వాత రోజు కూడా హీరోయిన్ బావ్ని రెస్టారెంట్కి తీసుకొని వచ్చి టేబుల్ పైన కూర్చోపెట్టి బిల్ కట్టి మరి వాడి కోసం కొంచెం ఫుడ్ని అయితే తీసుకొని వస్తుంది. కానీ మేనేజర్కి ఒళ్ళు మండుతుంది అనుకుంటా బావ్ని తిట్టి పాపం బావ్ని వెళ్ళి డస్ట్బిన్ పక్కన కూర్చొని తినమని చాలా గట్టిగా అరుస్తుంది. ఆ లడ్డు బావ్ని తిడుతూ ఉంటే హీరోయిన్కి అసలు నచ్చకపోవడంతో మేనేజర్ అని కూడా చూడకుండా లడ్డుని పిచ్చ బూతులు తిట్టడం మొదలు పెడుతుంది. దీనివల్ల మేనేజర్ ఇంకా మన హీరోయిన్కి మధ్యన చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కోసం మీరందరూ రెడీ అని అనుకుంటున్నాను. అదే టైంకి హోటల్ లోపలికి అయితే హెడ్ మేనేజర్ అక్కడికి వచ్చి ఈ బుడ్డోడిని యంగ్ మాస్టర్ అని పిలుస్తాడు. ఈ బుడ్డోడు ఇంకెవరో కాదంట వాళ్ళ 5 స్టార్ హోటల్ యొక్క CEO కన్న కొడుకేనంట. ఈ విషయం తెలిసేసరికి మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి బుడ్డోడు కాళ్ళ దగ్గర పడి మరి క్షమాపణ అడుగుతుంది. అయినా సరే బుడ్డోడికి మేనేజర్ బిహేవియర్ అసలు నచ్చలేదు కాబట్టి ఇమీడియట్గా మేనేజర్ని జాబ్ నుంచి ఫైర్ చేసేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ యొక్క సింపుల్ పర్సనాలిటీ అతనికి బాగా నచ్చడంతో హీరోయిన్ ఇకపై నుంచి అతని దగ్గరుండి చూసుకోవాలని, హీరోయిన్ అతని కేర్ టేకర్గా అవ్వాలని అతనైతే ఆర్డర్ వేస్తాడు. ఆర్డర్ వేశాడన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే మన హీరోయిన్ 3 నెలలు సంపాదించే తన శాలరీని బావ్ హీరోయిన్కి ఒక్క రోజులో ఇచ్చేస్తాడని చెప్పడంతో హీరోయిన్ కూడా ఈ ఆఫర్కి వెంటనే టెంప్ట్ అయ్యి యాక్సెప్ట్ చేసేస్తుంది. హీరోయిన్ బావ్ వాళ్ళ లగ్జరియస్ హౌస్కి అయితే వచ్చేస్తుంది. కాకపోతే హీరోయిన్ ఏమీ డబ్బుల కోసం పని చేస్తూ ఉన్నట్టు కాకుండా బావ్ని ముందు నుంచే తన కన్న కొడుకులాగా ట్రీట్ చేస్తుంది. అందువల్లే బావ్కి కూడా హీరోయిన్ బాగా నచ్చేస్తుంది. అదే ఇంట్లో హీరోయిన్ లానే ఇప్పుడిప్పుడే హెడ్ మెయిడ్ కూడా జాయిన్ అయ్యి ఉంటుంది. ఈఎంఐ పని మనిషికి తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అంత ఫ్రీగా తిరగడం ఆవిడికి అసలు నచ్చలేదంట. అందుకే బావ్ స్కూల్కి వెళ్ళిపోగానే హీరోయిన్కి నాన్న పనులని చెప్పి తన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది.
ఎప్పటికీ కానీ మనకి ఆ హోటల్ యొక్క సీఈఓ అయినా మన హీరోని ఇంట్రడ్యూస్ చేయరు. ఇతనే హీరో అంట. హీరో వాళ్ళ ఇంటికి వచ్చి రాగానే హీరోని చూసి ఈ మెయిడ్ అయితే వచ్చింది డ్రైవర్ ఏమో అని మిస్అండర్స్టాండ్ చేసుకొని హీరోని తిట్టడం మొదలు పెట్టేస్తుంది. అసలు ఆ డ్రైవర్ ఏం చేశాడు, ఏమైనా చేస్తే కదా తిట్టాలి, అనవసరంగా పాపం అతను ఎందుకు తిడుతూ ఉన్నావని హీరోయిన్ డ్రైవర్ సైడ్ అయితే తీసుకుంటుంది. కానీ హెడ్ మెయిడ్ ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు. నాకే ఎదురు చెప్తావా, నీకు ఇలా కాదు ఉండు అని బావుకి ఇష్టమైన డిషెస్ అన్నీ కూడా నువ్వు ఇవాళ వండాల్సి ఉంటుంది, అది కూడా 300 రూపీస్ బడ్జెట్లోనే. నువ్వు ఏం సామాన్లు కొనాలన్నా సరే ఈ 300 రూపాయల బడ్జెట్లోనే కొనాల్సి ఉంటుంది, దగ్గరలోనే మార్కెట్ ఉంది, ఈ డ్రైవర్ని తీసుకొని అక్కడికి వెళ్ళని అంటుంది. హీరోయిన్ తన దగ్గర ఉన్న తక్కువ బడ్జెట్లోనే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా పర్చేస్ చేస్తుంది. కానీ ఇంకా తనకి తెలియదు ఆమె పక్కన ఉన్నది ఆ రిచ్ సీఈఓనే అని. పాపం ఇంకా డ్రైవర్ ఆమె పక్కన నుంచున్నాడేమో అని అనుకుంటుంది. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఇంటికి తీసుకొని వచ్చి తన కుకింగ్ స్కిల్స్ అన్నిటిని ప్రదర్శించేలా ఫుడ్ ఆర్ట్ని అయితే చేసేస్తుంది. చాలా బాగా ఫుడ్ మొత్తాన్ని వండుతుంది. కానీ బావు ఇంటికి వచ్చేసరికి ఆ ఫుడ్ మొత్తం కూడా స్మెల్ వచ్చి డ్యామేజ్ అయిపోతుంది. హెడ్ మేడ్కి దొరుకుతుందే ఛాన్స్ చిన్నపిల్లడికి ఇలాంటి పాడైపోయిన ఫుడ్ పెట్టేది, నిన్ను వెంటనే జాబ్ నుంచి ఫైర్ చేసేస్తే ఈ బాబు ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది అనుకుంటా అని నోటికి నచ్చింది బాగుతుంది. హీరో వీళ్ళ టాపిక్లోకి దూరి అసలు నువ్వెవరే ఈ అమ్మాయిని ఫైర్ చేయడానికని అడుగుతాడు. నువ్వెవర్రా, ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్వి, నాకే ఎదురు చెప్తావా అని హెడ్ మేడ్ అయితే అంటుంది. ఇంకా బుడ్డోడు ఊరికే ఉంటాడా, ఏంటంటే మా నాన్నని పట్టుకుని డ్రైవర్ అంటున్నావు, నీ కామన్ సెన్స్ కూడా లేదా అని వెళ్ళి వాళ్ళ నాన్న అయినా మన హీరోని గట్టిగా హక్ చేసుకుంటాడు. వాళ్ళ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్న ఆ పెద్ద మనిషి ఈ సినిమా యొక్క హీరో, వాళ్ళు ఉంటున్న ఆ ఇంటి యొక్క ఓనర్. అంతేకాకుండా ఆ 5 స్టార్ హోటల్తో పాటు ఇంకెన్నో కంపెనీస్ని ఓన్ చేస్తూ ఉన్న ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్ సీఈఓ అని తెలుసుకున్న తర్వాత ఈ హౌస్ మేడ్ అయితే క్షమాపణలు అడుగుతుంది. కానీ ఈ పాటికి చాలా లేట్ అయిపోయి ఉండడంతో సీఈఓ గారు వెంటనే హౌస్ మేడ్ని ఆవిడ జాబ్ నుంచి ఫైర్ చేసేస్తారు. ఓకే నెక్స్ట్ హీరోయిన్ రోడ్ మీద వెళ్తున్న టైంలో ఒక లగ్జరియస్ కార్లో కూర్చున్న ఒక లేడీ అయితే ఒక ముసలావిడిని అనుకోకుండా చూసుకోకుండా గుద్దేస్తుంది. కానీ ఆవిడకి హెల్ప్ చేయకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే టైంకి హీరోయిన్ ఆ కార్కి అడ్డుపడి ముసలావిడిని హాస్పిటల్లో ఆమె కార్లోని కూర్చోపెట్టి అడ్మిట్ చేయిస్తుంది. ఆ పెద్ద ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఆవిడకి కళ్ళు సరిగ్గా కనిపించవని. కొంచెం గిల్టీగా ఫీల్ అయిన మన హీరోయిన్ పెద్ద ఆవిడకి ఫుడ్ తీసుకొని రావడానికి వెంటనే బయటకైతే వెళ్తుంది. అదే టైంకి హీరో తన బాడీ గార్డ్స్ అందరినీ వేసుకొని పరుగున ఈ హాస్పిటల్కి వచ్చేస్తాడు. ఇంకొక ట్విస్ట్ రానే వచ్చేసింది. ఈ పెద్ద ఆవిడ ఇంకెవరో కాదంట మన హీరో వాళ్ళ సొంత నానమ్మే అంట. నానమ్మ ఎక్కడున్నావని హీరో అయితే పరుగున వాళ్ళ నానమ్మ కోసం వచ్చేస్తాడు. ఆ కన్నింగ్ లేడీ కూడా ఒక రాయేద్దాం అనుకుందో ఏమో కానీ మీ నానమ్మని కాపాడింది నేనే అని ఒక అబద్ధాన్ని అయితే చెప్తుంది. బికాస్ హీరోయిన్ ఈ టైంకి ఇక్కడ లేదు కాబట్టి. కానీ ముసలమ్మ చాలా తెలివైంది అనుకుంటా. ఆవిడకి కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా చెవులు బాగా పనిచేస్తాయని నన్ను కాపాడిన ఆ అమ్మాయి యొక్క వాయిస్ ఈ అమ్మాయి యొక్క వాయిస్కి మ్యాచ్ అవ్వట్లేదురా మనవడ, ఈ అమ్మాయి మాటని నమ్మద్దని చెప్పేస్తుంది. హీరోయిన్ కొంచెం ఫుడ్ని తీసుకొని అక్కడికి వచ్చేసరికి నానమ్మ వెంటనే హీరోయిన్ యొక్క వాయిస్ని గుర్తుపట్టేస్తుంది. ఇంకా హీరోయిన్ చేతికి ఏదో ఒక ఎక్స్పెన్సివ్ బ్యాంగిల్ అయితే వేసేస్తుంది. ఇది వాళ్ళ తరతరాలుగా వస్తూ ఉందంట. ఇంక నా మనవని పెళ్లి చేసుకుంటావా అని కూడా అడిగేస్తుంది. ఇంత సడన్గా ఇంత పెద్ద విషయం అడిగేసరికి హీరోయిన్ కూడా షాక్లో ఉంటుంది. హీరోయిన్ బస్సులో ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక ప్యాసింజర్ టికెట్ డబ్బుల్ని కట్టలేకపోయినందుకు కండక్టర్ అయితే వాడిని బస్ నుంచి దింపేస్తాడు. హీరోయిన్ వాడి పరిస్థితి చూసి కూడా కొంచెం జాలిగా ఫీల్ అవడంతో వాడికి కూడా డబ్బులు అయితే కట్టేస్తుంది. అంటే వాడి టికెట్ డబ్బుల్ని పే చేసి వాడిని మళ్ళీ బస్లోకి ఎక్కించమని కండక్టర్ని రిక్వెస్ట్ చేస్తుంది. వాడేమో మన హీరోయిన్ పక్కకి వచ్చేసి హీరోయిన్కి అంటుకుపోయి మరి హీరోయిన్కి థ్యాంక్స్ చెప్పి అతను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడంట, కానీ ప్రస్తుతం అతని దగ్గర డబ్బులు లేవని ఏదేదో చెప్తూ ఉంటాడు. హీరోయిన్ అతని మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయమని వాడిని ఆ మూలకి వెళ్ళమని అడుగుతుంది. బస్ దిగిన తర్వాత కూడా వాడు మన హీరోయిన్ వెనకాలే పడి వాడికి అర్జెంట్గా ఒక 2000 రూపీస్ అప్పు కావాలని అడుగుతాడు. హీరోయిన్ ఇదేదో ఒక స్కామ్ లాగా ఉంది అని అనిపించడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటుంది. వాడు ఇదే టైంకి ఒక ఎమోషనల్ ప్లస్ సెంటిమెంటల్ డైలాగ్ని వేసి హీరోయిన్ మనసుని కరిగిస్తాడు. దట్ హీరోయిన్నే తనకి ఉన్న ఒక్కగానొక్క ఫ్యామిలీ మెంబర్ అని. హీరోయిన్ గుండె ఎండలో ఉన్న ఐస్ క్రీమ్ కన్నా వేగంగా కరిగిపోతుంది. వాడికి కావాల్సిన 2000 అయితే వాడి చేతిలో పెట్టి ఈ మనీని మిస్యూజ్ చేయొద్దు, నేను నీ పైన ఉన్న నమ్మకంతోనే నీకు ఇది ఇస్తున్నానని కూడా చెప్పింది. హీరోయిన్ ఇంటికి వచ్చాక తనకి తెలుస్తుంది వాళ్ళ మమ్మీ ఇంకా అన్నయ్య ఎదురు కూడా హీరోయిన్ ప్రస్తుతం ఉంటూ ఉన్న ఆ ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బులు మొత్తాన్ని కూడా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య పెళ్లి కోసం వాడేద్దాం అనుకుంటారు. హీరోయిన్ కి ఈ డెసిషన్ నచ్చదు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మెజారిటీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే హీరోయిన్ ఒక్కతే ఒక పక్క ఉంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఇంకా అన్నయ్య ఇద్దరు కూడా ఇంకొక పక్క ఉండడంతో మెజారిటీ ప్రకారం హీరోయిన్ వాళ్ళ మమ్మీ యొక్క వాదన గెలుస్తుంది. సో ఇప్పుడు హీరోయిన్ పర్మిషన్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ఆ ఇంటిని అమ్మేద్దామని అనుకుంటారు. కరెక్ట్ టైంకి అయితే ఇందక్కడ బస్లో హీరోయిన్ డబ్బులు ఇచ్చిన ఆ వ్యక్తి బోల్డ్ అంత క్యాష్ని పట్టుకొని చాలా మంది బాడీ గార్డ్స్ని వేసుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ డబ్బు మొత్తాన్ని కూడా మన హీరోయిన్ చేతిలో అయితే పెడతాడు. వీడు అన్నట్టే నిజంగానే వీడు ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన వాడంట. ఇందాక జస్ట్ వాడి దగ్గర క్యాష్ లేదని మాత్రమే చెప్తాడు. ఇప్పుడు బోల్డ్ మంది బాడీ గార్డ్స్ని తెచ్చుకున్నారు కదా,
బాడీ గార్డ్స్ అందరూ కూడా హీరోయిన్ వెనకాలే నుంచొని హీరోయిన్ యొక్క ఈ ఇంటిని అమ్మకూడదని హీరోయిన్ వైపే ఓట్ చేయడంతో మమ్మీ ఇంకా అన్నయ్య ఇద్దరు కూడా ఏం చేయలేకపోతారు. వాళ్ళిద్దరిని బాడీ గార్డ్స్ అందరూ కలిపి ఆ ఇంటి నుంచి అయితే తరిమేస్తారు. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళ మమ్మీకి ఇంకా వాళ్ళ అన్నయ్యకి పెద్ద సంబంధం ఏమీ అంత స్ట్రాంగ్ ఇంకా హెల్తీగా ఉండదు కాబట్టి వాళ్ళిద్దరూ హీరోయిన్తో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాడైతే మన హీరోయిన్ని ఒక డేట్కి తీసుకొని వెళ్ళి హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటాడు. కరెక్ట్ టైంకి బావతో పాటు హీరో కూడా ఆ ప్లేస్కి వచ్చేస్తారు. బావ అయితే హీరోయిన్ని గట్టిగా హక్ చేసుకొని అమ్మ అమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉండడంతో వాడి గుండె 2 ముక్కలు అవుతుంది. అంతే, ఇంతటితో వీడి క్యారెక్టర్ కూడా అయిపోయినట్టే. హీరోయిన్ బావ్ని తన డొక్కు స్కూటీ పైన కూర్చోపెట్టి స్కూల్ వరకు దింపుతూ ఉన్న టైంలో ఒక సిగ్నల్ పడడంతో రోడ్ పైన తను ఆగాల్సి వస్తుంది. తన డొక్కు స్కూటీ పక్కనే ఒక లగ్జరియస్ కార్ కూడా ఆగుతుంది. ఎన్ని లగ్జరియస్ కార్స్ని చూడాల్సి వస్తుందో ఏంటో. ఆ కార్లో ఉన్న ఇంకొక పిల్లోడైతే బబుల్ గమ్ని నవ్వులేసి బావ్ మీదకి ఉయ్యడానికి ట్రై చేస్తాడు. ఇది నోటీస్ చేసిన బాబ్ వెంటనే హీరోయిన్కి పిక్ రీల్ చెప్తే హీరోయిన్ వెంటనే ఆ బాబు చేసిన తప్పుకి వాళ్ళ నాన్నని కూడా క్షమించమని అడుగుతుంది. ఇంకా మీ బాబుకి కొంచెం మేనర్స్ నేర్పడని కూడా అరుస్తుంది. వాళ్ళ నాన్న ఈ అంకుల్కి కొంచెం కోపం వచ్చేయడంతో హీరోయిన్ యొక్క డొక్కు స్కూటీని ఇన్సల్ట్ చేసి హీరోయిన్ యొక్క పర్సనాలిటీని కూడా బాగా అవమానించి చాలా రూడ్గా మాట్లాడైతే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమైనా తగ్గుతుందా ఏంటి? ఇలాంటి మ్యాటర్స్ని అంత ఈజీగా చేతుల్లోంచి పోనివ్వదు కాబట్టి ఆ అంకుల్ని పిచ్చ తిట్లయితే తిడుతుంది. హీరోయిన్కి ఇవాళ కొత్త జాబ్ అయితే వచ్చిందంట. చూస్తే తన కంపెనీ యొక్క సూపర్వైజర్ ఇంకెవరో కాదు, ఆ అంకుల్ గారే అయి ఉంటారు. హీరోయిన్ అంకుల్ని చూసి షాక్ అయిపోతుంది. అంకుల్ రివెంజ్ టైం అనుకుంటాడే ఏంటో. హీరోయిన్కి జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజు చుక్కలు చూపిద్దాం అనుకుంటాడే ఏంటో అక్కడున్న బరువైన కార్డ్బోర్డ్ డబ్బాలన్నింటినీ కూడా ఎత్తి పై ఫ్లోర్స్కి తీసుకొని వెళ్ళమని ఆర్డర్ చేస్తాడు. ఇవన్నీ హీరోయిన్ చేయాల్సిన పనులు అయితే అసలు కాదు. వీటికి సపరేట్గా క్లీనర్స్, వర్కర్స్, ప్యూన్స్ అని డిఫరెంట్ కేటగిరీస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. అయినా సరే సూపర్వైజర్ రివెంజ్ తీసుకోవడానికి మాత్రమే మన హీరోయిన్ ఇంతలాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కానీ హీరోయిన్ ఏం వంక పెట్టకుండా ఎలాగో తన సూపర్వైజర్ కాబట్టి అతని మాటల్ని జవదాటకూడదు, అతనికి ఎదురు సమాధానం అంతకుమించి చెప్పకూడదు. అతను చెప్పిన ప్రతి ఒక్క పనిని సైలెంట్గా చేసుకుంటూ పోతుంది. హీరోయిన్ కష్టపడి ఒక రిపోర్ట్ని తయారు చేస్తే అంకుల్ హీరోయిన్ యొక్క రిపోర్ట్ని ఈజీగా దొబ్బేసి ఆ రిపోర్ట్ ఇప్పుడు అతనే తయారు చేశాడని వచ్చిన ఓనర్ గారికి చూపిద్దామని అనుకుంటున్నాడు. చూస్తే ఈ కంపెనీని ఓన్ చేస్తూ ఉన్న ఆ ఓనర్ అయిన CEO గారు ఇంకెవరో కాదు, మన హీరోనే అంట. హీరో చాలా స్వాగ్ ఎంట్రీని అయితే ఇచ్చి అంకుల్ గారిని క్వశ్చన్ చేస్తాడు. ఈ రిపోర్ట్ మీరే చేశాను అంటున్నారు కదా, ఈ రిపోర్ట్ గురించి కొంచెం డిస్క్రైబ్ చేసి ఈ రిపోర్ట్లో ఏముందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మా అంకుల్ ఆ రిపోర్ట్ని ఈజీగానే తన జూనియర్ అయిన మన హీరోయిన్ దగ్గర నుంచి తస్కరించాడు. కానీ ఆ రిపోర్ట్లో ఏముందో ఆ కంటెంట్స్ని ఒక్కసారి కూడా చదివి ఉండడు కాబట్టి ఇప్పుడు హీరోయిన్ ఈ రిపోర్ట్ని చేసిందన్న నిజాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. క్రెడిట్స్ మొత్తాన్ని హీరోయిన్కి ఆఖరికి ఇచ్చేస్తాడు. నచ్చకపోయినా సరే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతకుమించి తను ఏ జాబ్ చేస్తూ ఉన్నా ఆ కంపెనీని ఓన్ చేస్తూ ఉంది. హీరోనే అని తెలుసుకుని షాక్ కూడా అవుతుంది. మేనేజర్ తన పొజిషన్ ఆఫ్ పవర్ ని దుర్వినియోగించి మన హీరోయిన్ చాలా ఇబ్బంది పెట్టుంటాడు కాబట్టి మన హీరో యొక్క రెగ్యులర్ డ్యూటీ అన్నట్టు తన సూపర్వైజర్ అందరినీ కూడా సస్పెండ్ చేసినట్టు ఈ అంకుల్ గారిని కూడా సస్పెండ్ చేసి పడేస్తాడు. ఉద్యోగం నుంచి అయితే ఫైర్ చేసేస్తాడు. హీరో దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరే హీరోయిన్ యొక్క సింప్లిసిటీని చూసి అతను కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోతాడు. అందువల్లే న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడానికి ఒక కాస్ట్లీ ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్లకుండా హీరోయిన్ సజెస్ట్ చేసిన ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్కి అయితే వస్తారు. అక్కడ హీరోయిన్ ఫేమస్ డిషెస్ అన్నిటిని కూడా అతనికి రికమెండ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి అతన్ని లాగించేలా చేస్తుంది. హీరోయిన్ మరి ఇంత చీప్ ఫుడ్ ని తింటూ ఉంది. ఈ అమ్మాయి మరి ఇంత చీప్ అని తను చీప్ గా చూడాలో లేకపోతే ఈ చీప్ ఫుడ్ తను ఎప్పుడు తినే ఫ్యాన్సీ రెస్టారెంట్ కన్నా చాలా టేస్టీగా ఉందని హీరోయిన్ ని పొగడాలో అతనికి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. ఓ రోజు సడన్ గా వీళ్ళ ఇంటికి యు అనే ఒక అమ్మాయి అయితే వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి మన హీరోని హక్ చేసుకొని హీరోకి కాబోయే భార్య తనే అని అనౌన్స్ చేస్తుంది. ఈ విషయం వినంగానే హీరోయిన్ తో పాటు బావ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. హీరో ఎక్కడికి వెళ్తే అక్కడికి యు అతని వెనకాలే వెళ్ళి అతన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరోకి మాత్రం ఆమెలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టు బిహేవ్ చేస్తాడు. ఆమెని ఎంత వీలైతే అంత ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. యు బుడ్డోడు మనసు గెలుద్దాం అనుకుంటుంది. అందుకే బుడ్డోడు కోసం ఏదో ఒక రెసిపీని అయితే తీసుకొని వస్తుంది. కానీ ఆ ఫుడ్ ఐటెంలో ఉంటే సీ ఫుడ్ ఉండడం వల్ల అతనికి సీ ఫుడ్ ఎలర్జీ అవడంతో ఆ ఫుడ్ని తినలేనని చెప్తాడు. సీ ఫుడ్ ఎలర్జీ ఏంట్రా, సీ ఫుడ్ చాలా బాగుంటుంది, తిను అని పాపం పిల్లోడిని బలవంతం చేస్తుంది. బావ్ ఎంత చెప్తున్నా యు అసలు వినిపించుకోకపోవడంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి యు జుట్టు పట్టుకొని ఆమెని వెనక్కి లాగుతుంది. యూకి కోపం వచ్చి అసలు నువ్వేంటి బావి యొక్క తల్లి అనుకుంటున్నావా? కాదు కదా, ఎందుకు మరి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇంకొన్ని రోజులు అయితే బావి యొక్క కన్న తల్లి రానే వచ్చేస్తుంది. అప్పుడు నీకు కాదు నాకు కాదు ఇద్దరికి కూడా ఇంట్లో చోటు ఉండదని చెప్తుంది. ఇక్కడే బావ్ ఇంకొక షాక్ నైతే ఇస్తాడు. బావ్ వాళ్ళ మమ్మీ డాడీ బావ్ చిన్న వయసులో ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. హీరో జస్ట్ బావ్ యొక్క సొంత అంకుల్ అంట. అంటే మావయ్య బాబాయ్య వరుసలోకి వస్తాడు. హీరో దగ్గరుండి బావ్ని ఇన్ని సంవత్సరాలుగా పెంచుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని విన్న ఇద్దరు లేడీస్ కూడా సడన్ గా షాక్
షాక్ అయిపోతారు. అదే టైంకి హీరో కూడా అక్కడికి ఎందుకో వచ్చి మన హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ యొక్క సింప్లిసిటీ ఇంకా తన యొక్క బిహేవియర్ అతనికి నచ్చిందని చెప్పి హీరోయిన్ కాదని ఎందుకంటుంది చెప్పండి. వెంటనే అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. సీన్ని కొన్ని మంత్స్ తర్వాతకి షిఫ్ట్ చేస్తారు. హీరోయిన్ అప్పుడే ప్రెగ్నెంట్ కూడా అయిపోయిందంట. ఎలాగో ప్రెగ్నెంట్ అయింది. ఇంకా తను పెద్దగా బయట తిరిగే పనులేమి కూడా తనకు లేకపోవడంతో తన దగ్గర ఉన్న డిజైనర్ క్లోత్స్ ఇంకా డిజైనర్ బ్యాగ్స్ అన్నిటినీ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లింగ్కి ఇచ్చేద్దాం అనుకుంటుంది. హీరోయిన్ ఏమి చెడుగా ఆలోచించి ఇలా చేయట్లేదు. తన ఫ్రెండ్ని తక్కువ ఫీల్ అయ్యేలా చేద్దామని కూడా ఇలా చేయలేదు. ఎంతైనా హీరోయిన్కి లింగ్ మంచి బెస్ట్ ఫ్రెండే కాబట్టి హీరోయిన్ ఇప్పటి వరకు వాడని కొత్త కొత్త బ్యాగ్స్ లాంటి వాటిని లింగ్కి ఇస్తుంది. కానీ లింగ్ అపార్థం చేసుకుంటుంది. తను చాలా తక్కువగా ఫీల్ అవుతుంది. నన్ను అవమానించడానికి ఇలాంటి పనులు చేస్తుంది అనుకొని హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటుంది. అందుకే నంగనాచి బావ్ దగ్గరికి వచ్చి బావ్కి కొన్ని కట్టుకథలను అయితే చెప్తుంది. హీరోయిన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లా ఉంది. ఇంకొన్ని నెలలు ఆగితే హీరోయిన్కి కొడుకో కూతురు పుడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ నీకు ప్రేమని పంచదు. నిన్ను ఒక క్రూయల్ స్టెప్ మదర్లానే ట్రీట్ చేస్తుంది. నీకు ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి అర్హత కూడా ఉండదు. ఈ ఇంటి నుంచి గెంటేస్తారని అనకూడని చెప్పకూడని మాటలన్నీ కూడా పాపం చిన్న పిల్లోడి చెవులోకి వేస్తూ ఉంటుంది. బావ లింగ్ మాటలన్నింటినీ కూడా మనసులోకి తీసుకుంటాడు. అందుకే హీరోయిన్ అతన్ని హక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా హీరోయిన్ని అవాయిడ్ చేస్తాడు. సడన్గా అతను మిస్సింగ్ కూడా అయిపోతాడంట. అందరూ కూడా బావ ఎక్కడికి వెళ్ళాడని కంగారుగా వెతికేస్తూ ఉంటారు. కానీ పాప మా పిల్లోడు ఎక్కడ దొరకడు. లింగ్ చాలా ప్రౌడ్గా తను చేసిన ఈ గొప్ప పనిని అందరి ముందు కూడా చెప్తుంది. తనే బావుకి చెప్పకూడని మాటలన్నీ కూడా చెప్పిందని. ఇదంతా కూడా హీరోయిన్ చేసిన పని వల్లే. తను హీరోయిన్ వల్ల అఫెండ్ అయింది. హీరోయిన్ తన బ్యాగ్స్ ఇంకా క్లోత్స్ని తీసుకొని వచ్చి ఆమెకి ఇవ్వడం ఏంటి, తను తలుచుకుంటే ఆమె హస్బెండ్కి చెప్పి ఇంతకన్నా మంచి బ్యాగ్స్ కొనిపించుకోగలదంట. హీరోయిన్ ఏంటి తనకి ఇచ్చే ముష్టి అన్నట్టుగా అందరి ముందు మాట్లాడుతుంది. హీరోయిన్ పరువుని ఆల్మోస్ట్ అందరి ముందు తీసే ప్రయత్నం చేసి హీరోయిన్ యొక్క ఇమేజ్ని హీరో ముందు డ్యామేజ్ చేద్దాం అనుకుంటుంది. హై బాబోయ్, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా వస్తుంది. ఈ లింగ్ యొక్క హస్బెండ్ ఇంకెవరో కాదు, హీరో కింద పని చేస్తూ ఉన్న హీరో యొక్క పర్సనల్ అసిస్టెంట్ అంట. మరి పర్సనల్ అసిస్టెంట్ అయి ఉండి తన బాస్ యొక్క భార్యని అందరి ముందు అలాగా అవమానించి తిడుతూ ఉంటే తను మాత్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు. నా బాస్ భార్యని అనే అర్హత నీకెక్కడ వచ్చింది అని పాపం తనకి కాబోయే భార్యని కూడా చూడకుండా అందరి ముందు దాని చెంప పగలగొట్టి వాళ్ళ ఇంట్లో ఉండే అర్హత కూడా అమ్మాయికి లేదని వాళ్ళ ఇంటి నుంచి అయితే ఈడ్చుకొని బయటకైతే ఇసిరేస్తాడు అమ్మాయిని. హస్బెండ్ అయితే లింగ్కి ఇవ్వాల్సిన డైవర్స్ని కూడా ఇచ్చి వాళ్ళ రిలేషన్షిప్ని అక్కడితోనే బ్రేక్ చేసేస్తాడు. ఎందుకంటే అతని జాబే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కాసేపటికి బావ కూడా ఇంటికి వచ్చేస్తాడు. బావ ఏమి వాళ్ళ మమ్మీని వదిలేసి వాళ్ళ మమ్మీని అవాయిడ్ చేయడానికి అక్కడ అలా బిహేవ్ చేయలేదు. వాళ్ళ మమ్మీకి షాప్ నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని కొనడానికి వెళ్ళాడంట. వాళ్ళ మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని ఇందాక అలా వెళ్ళిపోయానని చెప్పి వాళ్ళ మమ్మీని ఏడవద్దని అంటాడు. హీరోయిన్ చాలా టెన్షన్ పడిపోయి ఉంటుంది. బావ ఎక్కడ ఆ లింగ్ చెప్పిన మాటలన్నింటినీ విని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆమెని దూరం పెడతాడేమో అని. కానీ బావ్ అస్సలు అలా చేయనని ప్రామిస్ చేయడంతో హీరోయిన్ కూడా అందరికన్నా బావ్ని తను ఎక్కువ ప్రేమిస్తుందని బావ్కి కూడా ప్రామిస్ చేసి గట్టిగా వాడిని హక్ చేసుకొని ఏడ్చేస్తూ ఉంటుంది. హీరో కూడా వీళ్ళిద్దరిని టైట్గా హక్ చేసుకొని వీళ్ళిద్దరిని జీవితాంతం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడని, పుట్టబోయే బిడ్డని ఇంకా బావ్ని ఇద్దరిని కూడా ఈక్వల్గానే ట్రీట్ చేస్తానని అతనికి కూడా ప్రామిస్ చేస్తాడు. అలా ఈ హ్యాపీ ఫ్యామిలీ రీయూనియన్ని చూపిస్తూ ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. అనుకోని సంఘటనలు మనకి ఈ స్టోరీలో ఎన్నో ఎదురవుతాయి. కానీ అవన్నీ కూడా చాలా కామెడీ వేలోనే ప్రజెంట్ చేస్తారు ఈ మూవీలో. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.